భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి శ్రీమతి వినూషా రెడ్డి అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్టాత్మక ఐవీఎల్పీ ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రాంలో పాల్గొని అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చారు. గతంలో ఈ ఐవీఎల్పీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్న విషయం గమనార్హం. ఆమె విశాఖపట్నంలో పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డాజీని కలిసి పర్యటన నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు మాధవ్జీ, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్జీ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మజీ సమక్షంలో జరిగింది. అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా 22 దేశాల ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా, తైవాన్, ఉక్రెయిన్, బల్గేరియా, సింగపూర్ వంటి దేశాల ప్రతినిధులతో పాటు భారత్ తరపున ఏకైక ప్రతినిధిగా శ్రీమతి వినూషా రెడ్డి ఎంపిక కావడం విశేషం. ఈ పర్యటనలో ఆమె అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, మాంచెస్టర్, బోస్టన్, కొలంబియా, సాల్ట్ లేక్ సిటీలను సందర్శించారు. అక్కడి చుట్టూ సభ్యులు, పార్లమెంటరియన్లు, శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఎన్జీఓలతో చర్చలు జరిపారు. మహిళల రాజకీయ భాగస్వామ్యం విషయంలో అమెరికా ఇంకా వెనుకబడి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికాలో సివిక్ డిసిప్లిన్ ఉన్నప్పటికీ గన్ కల్చర్, నిరాశ్రయులు, డ్రగ్స్ వంటి సమస్యలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన 33% రిజర్వేషన్ బిల్లు రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. American Indians, and you teach the history right to the school children, to everyone. They walk through the museums. You always remember that the person who forgets history will not have a future. This is not being followed in my country, and I would like to take back to that my country. I would like to speak with my representatives and tell that history should be taught in every aspect, right in the school books and also in the museums and even in the parliamentary system. And one more important thing what I noticed was, you have democracy in democracy. The people in 26 states can ask for a referendum or initiative which are on the laws which are created by the legislators. I mean, they can even literally change the policies. So this is one more thing I would like to change. And the perception of US, it has changed. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడిన ఐవీఎల్పీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి నేను 3 వారాల పాటు పర్యటనకి వెళ్ళి ఈ మధ్యనే తిరిగి రావడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా 22 దేశాల ప్రతినిధులతో, అంటే జర్మనీ, పోలాండ్, బల్గేరియా, చిలే, అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, జపాన్, తైవాన్, సౌత్ కొరియా, ఇరాక్, లెబనాన్ తదితర దేశాలు 22 దేశాల నుంచి ప్రతినిధులతో మాకు ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరగడం జరిగింది. దీనిలో భాగంగా 5 రాష్ట్రాలను పర్యటించాము. వాషింగ్టన్ డీసీ, కొలంబియా, మాంచెస్టర్, సాల్ట్ లేక్ సిటీ, ఊటా, బోస్టన్. వీటిలో అక్కడ డెమోక్రసీ, అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, అక్కడ జ్యుడిషియరీ సిస్టమ్, అక్కడ న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, అక్కడ గవర్నమెంట్ ఎక్కడ బలంగా ఉంది అనే అన్ని విషయాల మీద ఒక అవగాహన ప్రోగ్రాం. అదేవిధంగా మిగతా దేశాలలో ఏ విధంగా ఉంది, మాకు ఈ 22 దేశాలలో జరుగుతున్న వ్యవస్థల గురించి అవగాహన ఏర్పరచడానికి ఈ ఏర్పరిచిన ప్రోగ్రాం చాలా ఉపయోగకరంగా ఉంది. అక్కడ ముఖ్యంగా మాంచెస్టర్లో మేము సెనేట్లో మాక్ పార్లమెంట్ లాగా అక్కడ కూర్చొని సెనేటర్స్ లాగా వాళ్ళను ప్రశ్నలు అడగడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మేము అక్కడ ఎన్నిక కాబడిన లెజిస్లేటర్స్తో, రిప్రజెంటేటివ్స్తో, అంటే ఇక్కడ ఎమ్మెల్యేస్, ఎంపీస్తో, మేయర్స్తో మాకు అక్కడ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం లభించింది. అక్కడ నాకు ముఖ్యంగా కొన్ని విషయాలు చాలా అంటే మనసుకు హత్తుకునే విధంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళు చరిత్ర గురించి, మీరు క్యాపిటల్ హౌస్లో అయినా వాళ్ళు అక్కడ ఏ విధంగా అక్కడ ముందుగా ఉన్న నేటివ్ అమెరికన్స్ను ఈ యూరోపియన్స్ వచ్చి వాళ్ళను ఏ విధంగా వాళ్ళ మీద ఒక నరసంహారం సంహరించి వాళ్ళ భూములు లాక్కొని ఏర్పరచుకున్నారు వీళ్ళ స్థావరాలనే విషయం కానీ, అదే అక్కడికి వచ్చినాక అమెరికన్స్ బ్రిటిషర్స్ మీద ఏ విధంగా తిరుగుబాటు చేశారు, రెవల్యూషన్ అంటారు, దాని గురించి కానీ, అక్కడ స్లేవరీ దాన్ని ఏ విధంగా అబాలిష్ చేయడానికి సివిల్ వార్, ఇవన్నీ పిల్లలకు స్కూల్ బుక్స్లోనే కాదు ప్రతి చోట కూడా తెలుపుతూ ఉంటారు మ్యూజియంల రూపంలో, రోడ్ల మీద. ఇంకొకటి, అక్కడ 2 పార్టీలు మాత్రమే ప్రాధాన్యంగా ఉన్నాయి. 3వ పార్టీకి ఇప్పటికైతే అవకాశం లేదు. ప్రజలు 3వ పార్టీకి ఓటేద్దామన్నా కూడా ఇప్పుడు అక్కడ వ్యవస్థ మనకు కనిపించట్లేదు. అండ్ అన్ని విషయాల్లో మహిళలు పురోగతి సాధిస్తున్నారనే అమెరికాలో నాకు ఆశ్చర్యంగా అనిపించింది. భారతదేశం మహిళా సాధికారతలో ఎప్పుడో ముందుగా ఉంది. మనకు ఒక మహిళా ప్రెసిడెంట్, మహిళా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఈరోజు కూడా ఒక మహిళా ప్రెసిడెంట్ మనం చూస్తున్నాము, అనగారిన వర్గానికి, ఆదివాసీల నుంచి వచ్చిన వాళ్ళు. కానీ అమెరికాలో 1920 వరకు మహిళలకు ఓటు హక్కే లేదు.
1965 వరకు నల్ల జాతీయ మహిళలకు ఓటు హక్కు లేదు. ఆశ్చర్యంగా వినడానికి ఉన్నా ఇది నిజం. 2016 వరకు వాళ్లకు మహిళా